ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశద్రోహులు పెరిగినరు, దేశభక్తులు పెరిగినరు. సరే, దేశభక్తులతో మనకి సమస్య లేదు, కానీ దేశద్రోహులు ఏ విధంగా పెరిగినారంటే ఇదే దేశంలో ఉంటూ, ఇదే ప్రజలతో కలిసి ఉంటూ, ఇదే ప్రజల సొమ్ము తింటూ, ఇక్కడ విద్యా వ్యవస్థలో ఎంజాయ్ చేస్తూ, ఇక్కడ ఉద్యోగాలు ఎంజాయ్ చేస్తూ ఈ దేశానికి ద్రోహం చేయాలని ఉంటున్నారు. కానీ మనం వాళ్ళని శిక్షించలేకపోతా ఉన్నాం, ఎందుకంటే మన వ్యవస్థలు అలా తయారైనాయి. సో దీనికి ఉదాహరణకు చూస్తే మన హర్యానాలో ఉన్న ఒక ప్రొఫెసరు అలాగే ఆపరేషన్ సింధూర్ మీద వ్యతిరేకంగా మాట్లాడు, ఆర్మీ నాయకుల మీద వ్యతిరేకంగా మాట్లాడిండు, అతను అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చేసింది, బయట తిరుగుతూ ఉన్నాడు. సో అతనికి సంబంధించి సాఫిస్టికేటెడ్ కారణం న్యాయస్థానాలు వెలువచ్చినాయి. అలాగే పూనాలో ఉన్న ఒక విద్యార్థి, ఇంజనీరింగ్ చదువుకునే ఒక విద్యార్థి ఇలాగే నెగిటివ్ కామెంట్స్ పెడితే అక్కడ కూడా పోలీసులు అరెస్ట్ చేసిర్రు, న్యాయస్థానం పరీక్షలు ఉన్నాయని విడుదల చేయండి అని చెప్పినారు. ఈ సమయంలో మాట్లాడిన మాటలు ఏంటంటే, స్టూడెంటే కదా, పెద్ద క్రిమినల్ కాదు కదా, మాట్లాడిన మాటలకు సారీ చెప్పి తీసేసినారు కదా, సెక్యూరిటీస్ పెట్టి ఎగ్జామ్ రాయించాల్సిన అవసరం ఉంది, విడుదల చేయండి ఇమీడియట్గా అన్నారు. అంటే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు క్రిమినల్ కాదా, దేశద్రోహం కాదా? ఆ వ్యాఖ్యల అర్థం ఏంటంటే ఒక 10 ఏళ్ల పిల్లనా, లేకపోతే 10 ఏళ్ల పిల్లగాడా, లేదా 5 ఏళ్ల పిల్లనా, 5 ఏళ్ల పిల్లగాడా? అంటే చిన్నపిల్లల వాళ్ళు ఏమన్నా? 18 సంవత్సరాలు దాటిన వ్యక్తికి దేశద్రోహం ఏంది? హిందూ ఎవరు, ముస్లిం ఎవరు? ఎందుకంటే హిందూ ముస్లిం భేదభావం లేకుండా, పాకిస్తాన్ ఎడల ప్రేమ లేకుండా, ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తూ భారతదేశాన్ని విమర్శించే స్థాయికి ఎదిగినారంటే వాళ్ళకి చాలా మెచ్యూరిటీ వచ్చింది, అంటే క్రిమినల్ యాటిట్యూడ్ పెరిగిపోయింది దేశద్రోహం చేయడానికి. సో ఇలాంటి వ్యక్తులని, అరే వీళ్ళు క్రిమినల్స్ కాదు, వాళ్ళని రిఫైన్ చేయండి, మారువండి, క్షమించండి, వాళ్ళని ఉద్ధరించండి అని చెప్పడం వల్ల వాళ్ళు ఉద్ధరించే స్థితిలో లేరు. వాళ్ళ మనస్తత్వం ఆల్రెడీ మారిపోయింది. అలాంటి వాళ్ళకి ఒక శిక్ష భయం ఉండాల్సిందే తప్పితే మేము మారుస్తాం, బౌద్ధులని లేదా బుద్ధుని చేస్తాం మేము, లేదా జైనుని చేస్తాం, కృష్ణుని రాముని చేస్తాం అని చెప్తే వాళ్ళు ఏం మారరు. ఎందుకంటే వాళ్ళ మనసు కరడుగట్టిపోయింది. అందుకోసమే దేశ వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటిని మనం క్షమించడం వల్ల ఏమవుతుందంటే రేపు ఈ దేశ వ్యతిరేక మనస్తత్వం ఇంకా 10 మందిని తయారు చేస్తుంది. ఒకవేళ చేసి కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే మేము సారీ చెప్తాం, ఒకవేళ ఎవరన్నా గుర్తుపడితే ఆ సారీ చెప్పిన తర్వాత వాళ్ళే క్షమిస్తారులే, మనం చేసే పనులు మనం చేసుకుందాం అనే క్రిమినల్స్ తయారవుతారు సొసైటీలో. సో కాబట్టి ఏంటంటే దేశద్రోహానికి కఠినంగా చట్టాలు రావాల్సిందే, శిక్షించాల్సిందే. ఎందుకంటే చిన్నపిల్లలు అన్న తత్వం వేరే. 5-10 ఏళ్ల పిల్లలకైతే ఇలాంటి మాటలు రావు కదా. మరి 18 ఏళ్ళు అన్నప్పుడు మనము మెచ్యూరిటీ వచ్చినట్టే లెక్క. 18 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా అది డెఫినెట్గా తప్పుగానే అంగీకరించాల్సి ఉంటుంది. వాళ్ళని అయ్యో అన్న కన్సర్న్లకు పోతే వాళ్ళు పెద్ద దేశద్రోహులు, దేశానికి శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటిని క్షమించి వదిలిపెట్టడం మాత్రం చాలా ప్రమాదకరమైన అంశం దేశానికి. ఇలాంటి వాళ్ళకి శిక్షలు ఇస్తేనే భవిష్యత్తులో వేరేవాడు భయపడి మాట్లాడటానికి కానీ చేయటానికి కానీ భయపడతారు. ఇలా మాట్లాడిన వాళ్ళే రేపు దేశానికి ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా శిక్షించాల్సిందే, కానీ ఇలాంటి వాళ్ళని వదిలిపెడితే మాత్రం దేశద్రోహం మరింత పెరిగే అవకాశం ఉంది. అది దేశానికి ప్రమాదకరం. సాఫిస్టికేటెడ్ కార్నర్ అనేది దేశద్రోహం పట్ల పనికిరాదు. అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.